భారతదేశం ఇప్పుడు తమ రావాల్సినటువంటి కప్ విషయంలో ఏం చేయబోతోంది? ఇదే ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి అతిపెద్ద డౌట్. ఆసియా కప్ మనకి ఇవ్వలేదు, మోసిన్ నఖ్వీ జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఏసీసీ హెడ్ క్వార్టర్స్లో కూడా ఆ కప్పు లేదు. సహజంగా ఈ కప్పు మోసిన్ నఖ్వీ ఏదో తయారు చేసి భారతదేశానికి ఇస్తున్నట్లు ఫీల్ అయ్యి ఆ కప్పును తీసుకెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఏసీసీ హెడ్ క్వార్టర్స్లో కూడా కప్పు లేదంటూ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే చైర్మన్ మోసిన్ నఖ్వీ దగ్గరే ఈ కప్పు పెట్టుకున్నాడంటూ సమాచారం. అయితే బీసీసీఐ సెక్రటరీ సైకియా దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. దుబాయ్లో జరగబోయేటువంటి ఏసీసీ యాన్యువల్ జనరల్ మీటింగ్లో దీనికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మనందరికీ తెలిసిందే, ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా మేము కప్పు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు అంటూ భారత్ నిర్ణయం తీసుకుంది. మేము కప్పు తీసుకోమని చెప్పారు. చాలాసేపు గ్రౌండ్లో వెయిట్ చేశారు. ఇంకెవరైనా వచ్చిస్తారేమో, ఎవరి చేతుల మీద కానీ ఇస్తారేమో తీసుకుందామని కూడా అక్కడ వెయిట్ చేశారు. కానీ నఖ్వీ చేతిలో కప్పు పట్టుకొని నేను ఇస్తే నేనే ఇస్తాను, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు, నేనే చీఫ్ అని చెప్పేసి అతను వెయిట్ చేశాడు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇక చివరికి కప్పు తీసుకోకుండానే ఇండియన్ టీం పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళు చెక్ ఒకటి ఇచ్చారు, రన్నరప్ చెక్ ఇచ్చారు. కానీ ఆ చెక్ని ఇసిరి పడేసి వెళ్ళిపోవడాన్ని కూడా మనం చూసాం. సల్మాన్ అలీ ఆగా ఆ చెక్ మాకు అవసరం లేదు అన్నట్లుగా అక్కడేదో అలా పడేసి దానికి విలువ లేదు. అంటే ఇండియన్ టీం అంత చేసినా ఇండియన్ టీంతో కాంపిటీషన్ ఉంటుంది కదా పాకిస్తాన్ టీంకి. ఏం చేసినా సరే ఇండియన్ టీం మన ఆర్మీ కోసం డబ్బులు ప్రకటిస్తే వాళ్ళ యొక్క శాలరీని ఇచ్చేస్తామని చెప్పి ప్రకటిస్తే పాకిస్తాన్ టీం కూడా ప్రకటించింది, మనం చూసాం. మరి ఇండియన్ టీం కప్పు తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఇచ్చే చెక్కు తీసుకుంటే జనం ఏమనుకుంటారో అని చెప్పి చెక్ని ఇసిరి పడేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇండియా టీంకి చెక్ ఇవ్వని మనం చూస్తున్నాం, విజువల్స్లో మనందరం చూసాం. అదిగో ఆ చెక్ని అలా ఇసిరి పడేయడాన్ని మనం చూడొచ్చు. ఎందుకు? పాకిస్తాన్కి ఏంటి సమస్య? చెక్ తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఇండియా తీసుకోలేదు కదా కప్పు, సో మనం కూడా తీసుకోకూడదు. ఇండియా ఏది చేస్తే అదే చేయాలి. ఇండియా వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళ ఆర్మీకి, మనం కూడా ఇవ్వాలని చెప్పేసి నిన్న వాళ్ళ ఉగ్రవాదులకు డబ్బులు ప్రకటించారు. ఎవరైతే భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు. అంటే మనతో గేమ్ ఆడి డబ్బులు సంపాదించుకొని ఉగ్రవాదులకు తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు ఉగ్రవాదులను పోషించడానికి డబ్బులు వాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఇండియాకి తెలియాలి, ఇండియా ప్రజలకు తెలియాలి, మన మీద డబ్బులు సంపాదించుకొని చివరికి ఉగ్రవాదుల్ని పోషించుకొని మళ్ళీ తిరిగి మన మీద పంపిస్తున్నారు. వాళ్ళు ఈ డబ్బులు ఉగ్రవాదులకు ఇస్తున్నారు. ఇదొక అంశం. మరొకటి, అసలు ఈ కప్పు ఎక్కడా? ఈ కప్పు ఇక్కడ ఇప్పుడు ఎక్కడుంది? ఇదేమన్నా ఈ కప్పు అసలు ఇప్పుడు ఎక్కడుంది? అదిగో మనం చూస్తున్నాం, స్క్రీన్లో చూడొచ్చు. కప్పు కోసం ఇండియన్ ప్లేయర్స్ వెయిట్ చేస్తున్నారు. నఖ్వీ చేతుల మీదుగా తీసుకోమని ముందే చెప్పారుగా. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కి భారత్ అటెండ్ అవ్వడం లేదు అని క్లియర్గా చెప్పారు. షేక్ హ్యాండ్ ఇవ్వడం దగ్గర నుంచి తెలుస్తోంది పాకిస్తాన్కి వ్యతిరేకంగా మన వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని యాక్షన్స్ అన్నీ మనకు క్లియర్గా తెలుస్తున్నాయి కదా. ఏసీసీకి తెలీదా? ఏసీసీ ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇండియన్ ప్లేయర్స్ ఏమన్నా గల్లీ ప్లేయర్సా? ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కదా. వీఆర్ ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్. అందులోనూ దేశం కోసం చేస్తున్నాం కదా. అలాంటప్పుడు గెలిచినటువంటి కప్పుని మాకు ఇవ్వడానికి ఏసీసీ ఏమైనా నఖ్వీ సొంత గ్రూపా? ఆయన ఇంట్లో ఆయన సొంత కంపెనీ అదేమన్నా? ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కదా అది, అన్ని దేశాలకు సంబంధించింది. ఆయన సొంత ఇల్లు కాదు అది, ఆయన సొంత ప్రాపర్టీ కాదు, ఆయన సొంత కంపెనీ కాదు, ఆయన పేరు మీద లేదు. ఈజ్ జస్ట్ చైర్మన్ ఆఫ్ దట్ కంపెనీ, ఈజ్ జస్ట్ చైర్మన్ ఆఫ్ దట్ గ్రూప్, అంతే. అలాంటిది ఆయన చేతుల మీద కాకపోతే ఇంకెవరో చేతుల మీద ఇవ్వచ్చు. చైర్మన్ చేతుల మీద కాకపోతే ఏసీసీలో ఇంకెవరు లేరా ముఖ్యమైన వ్యక్తులు? వాళ్ళ చేతుల మీదకి ఇవ్వచ్చు. ఇండియా స్టాండ్ క్లియర్గా ఉంది కదా. అంటే ఖచ్చితంగా ఏసీసీని నఖ్వీ శాసిస్తున్నాడు. ఏసీసీ ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దీనికి సంబంధించి. ఇప్పుడు అసలు కప్పు ఎక్కడుంది? సరే, కప్పు నఖ్వీ ఇవ్వలేదు, అది ఎక్కడుండాలి? ఏసీసీ క్వార్టర్స్లో ఉండాలి కదా, హెడ్ క్వార్టర్స్లో కదా కప్పులు ఉండాల్సింది. ఎక్కడైనా మెడల్స్ ఎక్కడ ఉండాలి? ఆఫీస్లో కదా ఉండాల్సింది. ఇండియా మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు, నోటికొచ్చింది వాగాడు, ఇండియా మీద ద్వేషాన్ని కక్కాడు. హీ ఈజ్ నాట్ ఎ క్రికెటర్ అండ్ హీ స్పిల్స్ హేట్రెడ్ అబౌట్ ఇండియా. అలాంటప్పుడు మనం ఎందుకు ఆ గౌరవాన్ని ఇవ్వాలి?
అందులోనూ ఇంత ఎమోషనల్ రప్చర్ అవుతున్న సమయంలో ఓ పక్క భారతీయులను పొట్టను పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల దౌర్జన్యం మీద పోరాడుతున్నప్పుడు, మనం వ్యతిరేకత తెలుపుతున్నప్పుడు, మన పౌరులకి మనం సానుభూతి తెలియజేస్తున్నప్పుడు, సంఘీభావం తెలియజేస్తున్నప్పుడు ఎందుకు ఈ డ్రామా అంతా ఎందుకు? ఏసీసీకి తెలుసు, ఏసీసీ పూర్తిగా నక్వీ చెప్పు చేతల్లో ఉంది. అందుకే ట్రోఫీలు మెడల్లు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏసీసీ హెడ్ క్వార్టర్స్లో ఉండాల్సినటువంటివి నక్వీ ఇంట్లో ఎందుకున్నాయి? దీనికి సంబంధించి ఇప్పుడు బీసీసీఐ ఫైట్ చేయబోతుంది. ఏం రైట్ ఉంటుంది అలా పెట్టుకోవడానికి? ఏ రైట్ ఉంటుంది నక్వీకి? కేవలం భారతీయులు వచ్చి అడుక్కోవాలి, అప్పుడు నేను ఇవ్వాలి అని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాడట. ప్రత్యేకంగా ఒక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లాగానే ప్రత్యేకంగా ఒక ప్రజెంటేషన్ పెట్టి మళ్ళీ నక్వీ చేతుల మీదుగానే తీసుకుంటేనే ఆ కప్ ఇస్తాడట, ఆ మెడల్స్ ఇస్తాడట, లేకపోతే ఇవ్వడట. అడుక్కోవాలా? మేము గెలుచుకున్నాం, మేము గెలుచుకున్నాం, అడుక్కోవాల్సిన అవసరం లేదు. మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ ప్లేయర్స్ని ఎక్కడ దొరికితే కొడదామా అని చెప్పేసి పాకిస్తాన్ అభిమానులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్స్ దాక్కుంటున్నారు, పారిపోతున్నారు దొరకకుండా. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ఇదిగో అక్కడ మనం చూస్తున్నాం. ఒక పాకిస్తాన్ అభిమాని ఏమంటున్నాడు చూద్దాం. इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया। अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना, इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है। हमें उन लोगों ने ऐसे दिए है ना, हमारी नस्ल तो नस्ल पैदा होने, हम इंडिया से नहीं जीत सकते। इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया। अबे कब तक हम रोएंगे यार? लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार? हमारे पाकिस्तान में, मुल्क में क्या है? एक क्रिकेट है, उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया, टीम में लेके घूम रहे। हुसैन तलब की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहा है। ऐसे कौम है यार, हम कौम कहाँ जाए? ये बताओ, ये मुझे जवाब चाहिए। ये हमारे जो हुक्मरान बैठे हुए, इनसे जवाब चाहिए। ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है। मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया। अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते। बस यार, मैं और गालियां कितने दूंगा इनको? సిగ్గుండాలి పాకిస్తాన్ ప్లేయర్స్కి. ఇదిగో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఇండియన్ ప్లేయర్స్ చెప్పులకు సరిపోం మనం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వి లవ్ ఇండియా అని చెప్పేసి మాట్లాడుతున్నారు పాకిస్తాన్ అభిమానులు. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ఆటలో విఫలమైనందుకు కాదు ఇక్కడ వాళ్ళ కోపం, ఆటలో ఓడిపోయినందుకు కాదు ఇక్కడ వాళ్ళ కోపం. చాలామంది అభిమానులు చెప్పేది ఒకటే, అక్కడికి వెళ్ళి మీరు క్రికెట్ ఆడుకొని రాకుండా, గేమ్ ఆడి రాకుండా వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టారు, వాళ్ళని ఎందుకు గెలకాలి మీరు అనేదే చాలామంది అభిమానులు చెప్తున్నటువంటి మాట. వాళ్ళకి చాలామంది తిడుతున్నది అదే. ఇప్పుడు మీరు ఎందుకు రెచ్చగొట్టాలి వాళ్ళని? వెళ్ళింది ఎందుకు? మీరు గేమ్ ఆడడానికి కదా, గేమ్ ఆడుకొని రావచ్చు కదా. ఇదే మాట కొట్టేటట్టున్నారు, చెప్పులు తీసుకొని కొట్టేలా ఉన్నారు అక్కడ అభిమానులు. అక్కడ పాకిస్తాన్ ప్లేయర్స్ కనపడితే ఎందుకు ఇంత హేట్రెట్ వస్తుంది అంటే, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ లేకపోవడం వల్ల, పిచ్చి పిచ్చి పనులు స్టేడియంలో చేయడం వల్ల, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, పిచ్చి పిచ్చి సంకేతాలు చేసి రెచ్చగొట్టి చివరికి వాళ్ళ అభిమానుల దగ్గర కూడా తిట్లు తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చాలామంది దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. పాకిస్తాన్ కప్పు తీసుకోవడం కరెక్టేనా అన్నప్పుడు 78% మంది నో అంటున్నారు, 22% మంది మాత్రం ఎస్ అంటున్నారు. అంటే ఆర్టీవీని పాకిస్తాన్లో కూడా చూస్తున్నారా? ఆర్టీవీని పాకిస్తాన్లో చూస్తున్నారా? ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఎస్ అని సమాధానం చెప్తే దే బిలాంగ్ టు పాకిస్తాన్. ఇండియన్స్ చెప్పరు ఈ మాట, బుద్ధున్నోళ్ళు ఎవరు చెప్పరు ఈ మాట, బుద్ధున్నోళ్ళు ఎవరు ఈ మాట చెప్పరు. ఎందుకంటే మనం గెలిచాం, అది మన కప్పు, ఏసీసీ ఇవ్వాల్సిన కప్పు. నక్వీ జేబులో పెట్టుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే, పాకిస్తాన్లో పెట్టుకుంటే ఏ రైట్స్ ఉన్నాయి పాకిస్తాన్కి ఆ కప్ మీద?
మళ్ళీ పాకిస్తాన్ అలా చేయడం కరెక్టేనా అంటే అవునంటున్నారు చాలామంది. ఎవరు వీళ్ళు? ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ రియాక్ట్ అవుతున్న వాళ్ళందరూ? పాకిస్తాన్ కప్పు తీసుకోవడం కరెక్టేనా అంటే 20% మంది ఎస్ అంటున్నారు. ఎవరు 20% మంది? ఒకటి ఇప్పుడు పాకిస్తాన్లో ఆర్టీవీని చూస్తూ అయినా ఉండాలి, లేదంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ లైవ్ చూస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ వాళ్ళే చెప్తుండాలి ఈ మాట. వేరే వేరే విషయాల్లో మీ ఇష్టం, వేరే వేరే విషయాల్లో మీ ఇష్టం, మీ ఒపీనియన్స్ మీకు ఉండొచ్చు. కానీ when it comes to emotions, when it comes to patriotism, ఇవన్నీ మేము యాక్సెప్ట్ చేయలేం. వీఆర్ ఇండియన్స్, మేము యాక్సెప్ట్ చేయలేం. మీకు అంత నొప్పిగా ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి, అవసరం లేదు. ఇక్కడ అక్కడ ఎలాగో తిండికి దిక్కాన లేదు, తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు, అక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. అక్కడ మీరు కూడా వెళ్ళండి, ప్రశాంతంగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండి ఇండియా పెడుతున్న ఫుడ్ తింటూ ఇండియాలో సంపాదించుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరు వీళ్ళు? అసలు ఎవరు సపోర్ట్ చేయగలుగుతారు పాకిస్తాన్ చేస్తున్న పని? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? బేసిక్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారా? అసలు ఇలా చేయగలిగిన వాళ్ళు భారతదేశంలో ఉండడానికి అర్హులే కాదు. సో పాకిస్తాన్ ఒక పనికి మాలిన పని చేస్తే మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు దరిద్రం కొద్ది ఇండియాలో ఉండడం, ఇంతకంటే దారుణం లేదు. ఇంకా వెళ్ళిపోండి మీరందరూ, పాకిస్తాన్కి అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు సింపుల్గా రెండే విషయాలు: కప్పు ఇస్తారా ఇవ్వరా? కప్పు లేకపోతే మాకేమైనా నష్టమా? మేము వచ్చి అడుక్కుంటామా? లేదు, ఉంచుకోండి. ఇప్పటికే చెప్పులతో కొట్టడానికి రెడీ అవుతున్నారు మిమ్మల్ని పాకిస్తాన్లో, ఇంతకంటే దిగజారిపోతారు. రెండోది, ఆ కప్పు వల్ల మీకేమైనా ఉపయోగం ఉందా? పాత సామాన్లకు అమ్ముకుంటారా? కప్ అనేది, మెడల్స్ అనేవి ఒక గుర్తింపు, వాటి విలువ గుర్తింపు అంతే తప్ప అదేదో వజ్ర వైడూర్యాలతో చేసింది కాదది. కాబట్టి అది దాచుకొని ఉపయోగం లేదు. ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి కాస్త బయటికి రావాలనుకుంటే ఆ కప్పు ప్రశాంతంగా తిరిగి ఇచ్చేయడం బెటర్. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఇది. ఏం చేయబోతోంది ఇప్పుడు ఇండియా అనేది చాలా కీలకం. మరోవైపు పాకిస్తాన్లో ఇండియన్ ప్లేయర్స్కి బ్రహ్మరథం పడుతున్నారు. ఇండియన్ ప్లేయర్స్ వి లవ్ యూ అంటూ పాకిస్తానీస్ చెప్తున్నారు, వి లవ్ ఇండియా అని చెప్తున్నారు. అదిగో మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాం. యూ కెన్ సీ దేర్. తిలక్ వర్మకి పాకిస్తాన్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, చాలామంది. మరోవైపు ఇండియాలో కూడా, ఇదిగో ఇక్కడ ఇండియాలో మనం ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం, తిలక్ వస్తున్నటువంటి గుర్తింపు మామూలుగా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పటికే మీడియాతో చాలా సందర్భాల్లో మాట్లాడారు, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. సో మనం చూస్తున్నాం, ఇదిగో అక్కడ ర్యాలీ మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు, వందల వేల మంది మన క్రికెటర్స్ని ఇలా స్వాగతం పలుకుతుంటే పాకిస్తాన్లో చెప్పులు తీసుకొని రెడీగా ఉన్నారు. అక్కడ ఎక్కడ దొరికితే కొట్టాలా వాళ్ళని అని చెప్పి. సో దిస్ ఈజ్ ద కండిషన్. మనం చూడొచ్చు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తిలక్ వర్మ వస్తే ఎలా స్వాగతం పలుకుతున్నారో చూస్తున్నాం మనం. ఇట్స్ గ్రేట్ గ్రేట్ వెల్కమ్. ఖచ్చితంగా మంచి రెస్పాన్స్. మావాడు ఇంత గొప్పగా సాధించాడని చెప్పుకుంటున్నారు. ఇది కేవలం ఆటలో స్కోర్ చేసినందుకు మాత్రమే కాదు, ఓవరాల్గా ఇండియన్ టీంకి ఇస్తున్నటువంటి రెస్పెక్ట్. ప్రజల కోసం మీరున్నప్పుడు మీకోసం ప్రజలు ఉంటారు, మేము ఎప్పుడు ఓన్ చేసుకుంటాం మిమ్మల్ని అని చెప్తున్నారు. ఇండియన్ పీపుల్ ఆర్ విత్ ఇండియన్ క్రికెటర్స్. ఎప్పుడైతే ఇండియన్ క్రికెటర్స్ ఇండియన్ ప్రజల కోసం చేస్తున్నారో, మద్దతుగా నిలబడ్డారో, ఇండియన్ ప్రజలు కూడా క్రికెటర్స్కి మద్దతుగా నిలబడతారు. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో. మరోవైపు క్వైట్ ఆపోజిట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.
వాళ్ళు ప్రజల కోసం మాట్లాడాల, అక్కడ ప్రజల కోసం మాట్లాడాల. ఇండియాని హేట్ చేయడానికి ప్రయత్నించారే తప్పితే ప్రజల కోసం మాట్లాడాల. भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? పాకిస్తాన్ గురించి ఎక్కడ మన ఇండియన్ ప్లేయర్స్ మాట్లాడాల, పాకిస్తాన్ ప్రజల గురించి, యుద్ధం గురించి మాట్లాడాల. కేవలం నష్టపోయిన మన ప్రజల గురించి మాట్లాడారు. కానీ పాకిస్తానీస్ మాత్రం, పాకిస్తానీ క్రికెటర్స్ మాత్రం ఇండియాని మానసికంగా ఇబ్బంది పెట్టాలని 6-0 అని రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ వి ఆర్ సీయింగ్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? మీ అభిప్రాయాలు కూడా పంచుకునే ప్రయత్నం చేయండి. जनाजा नहीं पड़ता उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहा है. ऐसे कौम है यार, हम कौम कहाँ जाए ये बताओ. ये मुझे जवाब चाहिए. ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए. ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है. मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार. तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया. अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते. बस यार मैं और गालियां कितने दूंगा इनको. बस अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी